చూసుకుని అర్ధరాత్రి పూట వెతుకులాట మనకెందుకు? ఒక చిన్న అప్డేట్ ఇస్తాను సార్ నేను మీకు. ఒక చిన్న బ్రేకింగ్ వచ్చింది సార్, ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. ఒక చిన్న బ్రేకింగ్ వచ్చింది. ఆ బ్రేకింగ్ ప్రకారము నిన్న జరిగిన కావేరీ ట్రావెల్స్ కి సంబంధించిన ఘటన, బైక్ ప్రమాదం రెండు సపరేట్ గా ఇప్పటికే పోలీసులు గుర్తించిన ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ఎవరైతే నిన్న ఆ ప్రమాద ఘటనలో చనిపోయిన శివశంకరు, మరొక తన స్నేహితుడు ఎర్రిస్వామి అని ఇద్దరు కలిసి ఆ దగ్గరలోనే పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టించుకొని ఈ హైవే మీద వెళ్తున్నప్పుడు ఈ బస్సు ప్రమాదానికి సంబంధం లేకుండా వాళ్ళు బస్సు ఆ రోడ్లో పడిపోయారు. పడిపోయిన తర్వాత అక్కడ ఉన్న సమాచారం ప్రకారం అక్కడికక్కడే శివశంకర్ మృతి చెందాడు. మృతి చెందిన తర్వాత ఈ నెల అంటే చాలా ఓవర్ స్పీడ్ తో వెళ్లి రోడ్ డివైడర్ కి ఢీకొని ఇద్దరు పడిపోయారు. స్వల్ప గాయాలతో ఎర్రిస్వామి బయటపడ్డాడు. కానీ శివశంకర్ అక్కడికక్కడే చనిపోయిన తర్వాత రోడ్డు మీద పడి ఉన్న బైక్ ని పక్కకు లాగే ప్రయత్నంలో ఉండగానే ఈ వీకావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు ఈ బైకుని గుద్దుకొని అలానే కొద్ది దూరం పాటు తీసుకెళ్ళింది. ఆ తర్వాత దాని ద్వారా వచ్చిన మంటల తర్వాత ఈ కావేరీ బస్సు మొత్తం తగలబడింది అన్న విషయాన్ని ఎర్రిస్వామి తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లో ఇచ్చారు. దానికి సంబంధించిన విచారణ జరుగుతోంది. పోలీసులు ఇప్పటికే ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగింది అన్న విషయానికి సంబంధించి నిన్న జరిగిన ఘటన ఆ టైమ్ లైన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నారు. సో ఈ ప్రకారం చూస్తే శివశంకర్ వెళ్తున్నప్పుడు కావేరీ బస్సు ఢీకొనలేదు. వీళ్ళు అప్పటికే కింద పడ్డారు. కింద పడిన తర్వాత ఎర్రిస్వామి అక్కడనే ఉన్నాడు. ఆ బైక్ రోడ్డు మీద ఉన్న బైక్ ని బయటకు తీసే క్రమంలోనే ఈ ఘటన మొత్తం జరిగినట్టుగా అయితే సమాచారం అందుతుంది. సో ఈ ప్రకారం చూస్తే మాత్రం శివశంకర్ మరణించిన తర్వాతనే ఈ ఘటన జరిగింది. ఆ ఘటన జరగడానికి ఈ బస్సు ఆ బైకుని ఢీకొనలేదు. ఆల్రెడీ అప్పటికే కింద పడిన బైక్ మీద ఈ బస్సు వెళ్లడం ద్వారానే ఈ ఘటన మొత్తం జరిగింది అన్న సమాచారం తెరపైకి వచ్చింది. ఎవరికి వాళ్ళు తమదైన వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరైతే అక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నారో ఆ ఘటనకు కారణంగా భావిస్తున్న శివశంకర్ తో పాటు అదే బైక్ లో ఎవరైతే ప్రయాణిస్తున్నారో ఆ ఎర్రిస్వామి ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే మాత్రం శివశంకర్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. రోడ్డు మీద ఉన్న బైక్ ని పక్కకి లాగే క్రమంలోనే ఈ బస్సు వచ్చింది. ఆ బైకుని గుద్దింది. ఆ బైకుని కొద్ది దూరం పాటు లాక్కెళ్ళింది. ఆ లాక్కెళ్లే క్రమంలోనే మంటలు అంటుకొని ఈ ప్రమాదం జరిగింది అన్న సమాచారాన్ని ఇప్పటికే పోలీసులకు అందజేశారు. గాంధీ గారు, ఇప్పుడు మీరు చెప్పింది నిన్ననే మేము ఇలాంటిది ఇదే జరిగి ఉంటుంది అని మేము అన్నాము. అదే నిజం అనేది ఇవాళ తెలిసి వచ్చింది. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన తీరులో ఆ బండి మీద ప్రయాణికుడు అది టూ వీలర్ మీద ప్రయాణికుడు లేడు అనేది అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా రోడ్డు మీద పడి ఉన్నటువంటి వాహనాన్ని డ్రైవరు అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపినందువల్ల ఆ బండిని రోడ్డు మీద 300 మీటర్లు డ్రాగ్ చేసుకున్నందువల్ల పెట్రోల్ ట్యాంక్ పగిలి నిప్పురవ్వలు లేచి దాని వల్ల ముందు భాగంలో అగ్ని ప్రమాదం స్టార్ట్ అయింది. వెనకాల భాగంలో ఉన్న వాళ్ళు డోర్ పగలగొట్టుకుని ఎమర్జెన్సీ డోర్ ద్వారా బతకగలిగిన వారు. ఈ పైన బెర్తుల్లో ఉన్న వాళ్ళకి అలజడికి బయటికి వచ్చినా కానీ వాళ్ళు ముందుకే వెళ్ళారు కానీ వెనక్కి రాలే. వెనకాల ఎమర్జెన్సీ డోర్ లో వెళ్ళొచ్చు అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అవగాహన లేదు. ఎమర్జెన్సీలో మీరు వెనకాల ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది అని వాళ్ళకి అందులోంచి వెళ్ళొచ్చు అని చెప్పి ముందుకెళ్ళారు. ఆ నిప్పుల్లో పడిపోయి చనిపోయారు. కనుక మోటారు సైకిల్ మీద జరిగినటువంటి వ్యవహారం అది వేరే కేసు. దానికి ఈ బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యము, అతివేగము, దీనివల్ల జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి ఆ బైక్ మీద జరిగినటువంటి వ్యవహారానికి రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్. అవును, వాటికి లింక్ ఉండదు. అది కేవలం ఒక సమాచారాన్ని వివరణ కోసం ఉపయోగించుకోవటమే తప్పితే ఆ కేసు ఈ కేసు మీద ప్రభావితం కాదు, ఈ కేసు ఆ కేసు మీద ప్రభావితం కాదు. అదే చాలా క్లియర్ గా దురదృష్టవశాత్తు ఆ బస్సులో ఆ బైక్ మీద ఉన్న డ్రైవరే చనిపోయాడు. ఎవరి మీద కేసు పెడతారు? కేసు పెట్టడానికి కూడా ఎవరి మీద లేదు. కానీ ఇక్కడ డ్రైవర్ లక్ష్మయ్య అనే డ్రైవరు బస్సు నడుపుతున్న అతను అక్కడ బండి రోడ్డు మీద బండి పడి ఉన్నా కూడాను జాగ్రత్తగా పక్కగా తీసుకోకుని వెళ్లకుండా నిర్లక్ష్యంగా అతివేగంగా ఆ బండి మీదగానే పోనిచ్చి ఈ అగ్ని ప్రమాదానికి కారణమయ్యాడు. అవును, అది నా విశ్లేషణ. అదండి. మీరు బీఆర్కే స్క్రీన్ మీద కూడా చాలా క్లియర్ గా మనం చూపిస్తున్నాము. ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి.
ఎర్రిస్వామి అలాగే శివశంకర్ ఇద్దరు బైక్ మీద వచ్చారు. బైక్ మీద వచ్చి పెట్రోల్ కొట్టించుకోవడం కోసం అక్కడ వాళ్ళు ఉన్న పెట్రోల్ పంపుకు సంబంధించిన వాళ్ళని కేకలేసి మరి పిలిచారు. పిలిచిన తర్వాత వాళ్ళు ఎంతసేపటికి రాకపోవడంతో ఆ తర్వాత శివశంకర్ ఆ వెహికల్ ని తీసుకెళ్తున్న పద్ధతి మీరు చూస్తే అర్థమైపోతుంది. అప్పుడు ఖచ్చితంగా ఆయన మద్యం సేవించి ఉన్నాడనే అనుమానము, ఆ అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అని. ఆ వెహికల్ తీసే క్రమంలో కూడా అక్కడనే స్కిడ్ అయింది వెహికల్. అయినా సరే దాన్ని అలానే ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ స్క్రీన్ లో మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ముందున్న వ్యక్తి మృతుడు శివశంకర్, వెనకాల ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఈ సమాచారం ఇచ్చిన ఎర్రిస్వామి, వీళ్ళిద్దరూ కలిపి అక్కడి నుంచి బయలుదేరారు. ఆ తర్వాత ఘటన జరిగింది. ఆ ఘటనలో ఎర్రిస్వామి ఇప్పటికి ఇంకా జీవించే ఉన్నారు. ఆయనకి స్వల్ప గాయాలతో బయటపడిన తర్వాత తను అక్కడ ఉన్న ఆ బైక్ ని తీసే క్రమంలోని మొత్తం ఘటన జరిగింది అన్నది అయితే మనకు అర్థమవుతుంది. శివశంకర్ గారు సార్ మద్యం తాగి ఉన్నాడా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలుస్తుందండి. అవునవును, మనం చెప్పనవసరం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆల్రెడీ అతను వంకరగా డ్రైవ్ చేయడం అనేది మనం మీరు చూపించిన వీడియోలో చూస్తున్నాను. అవునవును. సో అతను నిజంగా మద్యం తాగి ఉంటే ప్రమాదం జరిగిన తర్వాత అది బండి పడిపోయి రోడ్డు మీద బండి పడిపోయిన తర్వాత తను చనిపోయి ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది కదా. ఆల్రెడీ శివశంకర్ పోస్ట్ మార్టం జరిపారు. అందువల్ల ఆ కేసు దానికి వీటికి సంబంధం లేదు. నేను ఈ కేసు వరకే పరిమితం అవుతాను. ఇందులో ఖచ్చితంగా యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఉన్నాయి అనేది వివాదాస్పదమైనటువంటి విషయం. లేదు, మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు. సో అతన్ని శిక్షించడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు ఎవరిని శిక్షించాలి? ఇప్పుడు ఎవరికి శిక్ష వేయాలి? ఎందుకంటే శిక్ష ఆల్రెడీ ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన ఆ కుటుంబాలు, వాళ్ళకి సంబంధించిన బంధువులు, ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు ఒక రకమైన శిక్షణ అనుభవిస్తున్నారు. ఏది సైకలాజికల్ గా, మోరల్ గా, అలాగే సెంటిమెంటల్ గా. కానీ ఇప్పుడేమో తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరి శిక్ష వేయాలి? చనిపోయిన వ్యక్తి చనిపోయాడు, ఎర్రిస్వామి ఇప్పుడు కేవలము సాక్షిగా మిగిలిపోతాడు. ఎవరు శిక్షించాలి? డ్రైవర్ తప్పుని దీన్ని మనం ఎక్కడ ఎంతవరకు దీన్ని శిక్షార్హంగా చూడాలంటారు? అంటే ఈ రెండు డిఫరెంట్ కేసెస్ నిరంజన్ రెడ్డి గారు. మోటార్ సైకిల్ వ్యవహారం అనేది అసలు దీనికి బస్సుకు సంబంధం లేదు. అయిపోయింది సార్, అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ ప్రమాదానికి కారణం డ్రైవర్ సంబంధం లేదు. మనం ఈ బస్సు గురించే మాట్లాడుకుంటాం, బస్సు వల్ల జరిగిన ప్రమాదం గురించి మాట్లాడతాము. అవును సార్. మోటార్ సైకిల్ ఏదో రోడ్డు మీద అలా అన్అటెండెడ్ గా పడున్నందువల్ల ఇతను బండిని బస్సుని నిర్లక్ష్యంగా నడుపునందువల్ల జరిగిందే గాని ఈ బస్సు ప్రమాదం అక్కడ ఆ డ్రైవరు వాడు తాగి ఉన్నాడా లేదా, అతను చచ్చిపోయాడా లేదా, ఇవన్నీ కూడాను ఇది విషయానికి ఈ కేసుకు సంబంధించి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఎవరిని శిక్షించాలి? ఇప్పుడు ఆ బస్సు డ్రైవర్ ని శిక్షించాలా? మీరు అన్నట్టుగా ఆయనలో నిర్లక్ష్యం అయితే కనిపిస్తోంది. ఆ రోడ్డు మీద ఒక బైక్ పడున్నప్పుడు తను దాన్ని కంట్రోల్ చేసుకొని పక్కకు తప్పించాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి ఏమో దాన్ని సరిగా నిర్వర్తించలేదు కాబట్టి ఈ ప్రమాదం జరిగింది అన్న ఒక అంటే మనకి ఇప్పుడు ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో ఆయన శిక్షించగలుగుతామా? మనకి అలాంటి ప్రావిజన్ ఉందా? ఉన్నాయండి. ఈ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడు అనే దాని మీద ఖచ్చితంగా పోలీసులు చర్య తీసుకుంటారు. శిక్షాస్మృతి ప్రకారం, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం అతనికి తగిన శిక్ష పడుతుంది కూడాను. ఇంతమందిని సావటానికి తన డ్రైవింగే కారణం అనేది మనకి తెలియంది కాదు, చట్టానికి తెలియంది కాదు. మనం ఏమన్నంత బుకాయించుకున్నప్పటికీను చట్టం తాను చేస్తూ ఉంది. దోషులకు శిక్ష పడుతుంది కూడాను. ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది కదా. అవును సార్. అంటే ఇది కేవలం నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవింగ్ అనే చిన్న కేసుతో దీన్ని ఏమైనా తప్పించే అవకాశం ఏదైనా ఉందన్న చాలా మంది ఒక డిస్కషన్ చేస్తున్నారు. క్రిమినల్ కేసు కిందకి వెళ్తుందా? కేవలం డ్రైవింగ్ నెగ్లిజెన్స్ అనేది వాస్తవం సార్. డ్రైవర్స్ నెగ్లిజెన్స్ అనేది వాస్తవం. కానీ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల 19 మంది చనిపోయారు అనేది కూడా వాస్తవం. అవును. ఇట్ హాస్ రిజల్టెడ్ ఇన్ ది డెత్ ఆఫ్ 19 పీపుల్. యజమాని మీద కేసు పెట్టి యజమాని అసలు థియేటర్ బస్సుని స్లీపర్ బస్సుగా ఎందుకు మార్చాడు? స్లీపర్ బస్సుగా మార్చినా కూడాను తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ బస్సును అలా ప్రజల ప్రాణాలకి పణంగా పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది అతని మీద కూడా క్రిమినల్ కేసు పెడతారు. అవును. నేనేదో పెట్టాలని నా కోరిక అనేది కాదు. అక్కడ తన పని తాను చేసుకుంటుంది, తన మీద కూడా పెడతారు. అతను అనాథరైజర్ గా వాహనాన్ని ఆల్టర్ చేశాడు. సెక్షన్ 52 వైలేషన్. దాని ప్రకారం దాని రిజిస్ట్రేషన్ ఎలాగో క్యాన్సిల్ అవుతుంది. అది వేరే మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద. కానీ క్రిమినల్ కల్పబిలిటీకి ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ ప్రొవైడింగ్ ది నెసెసరీ ఎక్విప్మెంట్ టు సేవ్ ది ప్యాసింజర్స్ హూ ఆర్ ఇన్ డేంజర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్. ఈజ్ ఆన్సరబుల్. ఈ కాంట్ ఎస్కేప్ దట్ రెస్పాన్సిబిలిటీ. డ్రైవర్ ఏదో చేశాడు, నేను చేయలేదని ఓనర్ అంటానికి వీల్లేదు.
డ్రైవర్ ఏమో అది బండి మీద రోడ్డు మీద అదేదో ఉంది నేను గమనించుకోలేదు నేను వెళ్ళిపోయాను అంటానికి వీలు లేదు. డ్రైవర్ ఈస్ సపోజ్ టు బి అలర్ట్. హీ హాస్ గాట్ 43 lives behind in the vehicle. Yes. He is the protector of those persons. వాళ్ళని కాదంటానికి వెళ్ళను ఆ బాధ్యత నుంచి తప్పుకోవటానికి వీలే లేదు, చట్టం తప్పుకోనివ్వదు. ఎస్, మనతో పాటు రెడ్డి నగర్ కూడా జాయిన్ అయ్యారు. రెడ్డి నగర్